నాకెప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేస్తా కొబ్బరితోటి. కొబ్బరి తురిమింది మాత్రం నేను గాదు, మా వారు. స్వీట్ మాత్రమే చేశా నేను. కొబ్బరి తురిమేసి ఇచ్చేశారు. అసలు ఈ స్వీట్ చేయక చాలా రోజులయిపోతుంది. అది గూడా నైట్ టైమ్ అడిగారు పిల్లలు చేయమని. అప్పటికే 9:30 అయిపోయింది. అసలైతే చేయలేనని జెప్పేసాను పిల్లలకి. ఒకవేళ నేను చేయకుండా పడుకున్నాను అనుకోండి, నాకు నిద్దట్లో గూడా పిల్లలు స్వీట్ అడిగారే చేయలేకపోయానే అని అనిపిస్తది. అదే వాళ్ళు అడిగింది చేసి ఇచ్చాను అనుకోండి, చక్కగా హ్యాపీ అనిపిస్తది నాకు కూడా. అసలైతే రోజు 10, 10:30 వరకు నిద్రైతే పోను. ఆ రోజు ఎందుకో కొంచెం త్వరగానే నిద్రొచ్చింది. ఇంకా ఎలాగెలాగా మా వారు కొబ్బరి తురిమేసి ఇచ్చారుగా ఎలాగో అని జెప్పేసి ఇంకా స్వీట్ అయితే చేస్తున్నా. ఇంకా యాలకులు దంచుకోవడానికి బుడ్డి రోల్ ఒకటి ఉందిలే గానీ, ఆ రోల్ తీసి కడగాలని జెప్పేసి ఇంకా గ్లాస్‌లోనే ఏసి యాలకులు కూడా దంచేశాను. ఇక ఈ స్వీట్ నేను ఎలా చేశాను అనేది చెప్పేస్తాను. తురిమిన కొబ్బరి, కొంచెం పాలు, కొంచెం పంచదార ఏసాను. మనకి స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి పంచదార. నేనైతే కొలిచయితే వేయలేదు. ఇంకా ఈ 3 కలిపి స్టవ్ మీద పెట్టిన తర్వాత గట్టి పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న యాలక పొడి కూడా వేసాను. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకొని ఇంకా దాంట్లో పోసి ముక్కలుగా కోసుకోవడమే. స్వీట్ అయితే చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా. ఆరిన తర్వాత అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటది. మనకు ఆరాటం ఆక వేడి మీదే తీసేసాను. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.